నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 2 ట్రేడ్ డీల్స్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేసి ఆటలాడిన ట్రంప్ చివరికి తోలుబొమ్మలాగా భారతదేశం ముందరొచ్చి వాలాల్సిన పరిస్థితి. అది మన దౌత్య నీతి గెలుపది, ప్రధానమంత్రి గెలుపు. ఎందుకు మాట్లాడట్లేదు అన్నేసి మాట్లాడుతుంటే ట్రంప్ అనే వాళ్ళకి గట్టిగా సమాధానం. యూరోపియన్ యూనియన్ తోటి ఎప్పుడైతే FTA చేసుకున్నామో, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నామో, ఒక్కసారిగా ట్రంప్ గారి అహంకారం భూమి మీదకి దిగింది. 140 కోట్ల జనాభా ఉన్న మార్కెట్ని చేజేతులారా వదులుకునే ఒక దుస్థితి దాపురించబోతోందని తెలిసిన తర్వాత హడావిడిగా ఆయనే ఫోన్ చేశారు. అంతకుముందు ఆయన క్లెయిమ్ ఏంటి, మోదీ గారు ఆయనకు ఫోన్ చేశారట. సార్ మీతో మాట్లాడాలనుంది అని అన్నారట. మరి సార్ మీతో మాట్లాడాలనుకున్న మోడీ గారు ఫోన్ చేశారా, లేకపోతే మోడీ తన ఫోన్ కోసం వెంపర్లాడుతున్నాడని చెప్పి క్లెయిమ్ చేసుకున్న ట్రంప్ ఫోన్ చేశాడా? సాక్షాత్తు వాళ్ళ అమెరికా రాయబారే చెప్పాడు, ఆయనే చేశారు, ప్రెసిడెంటే చేశారని. ఇన్ఫ్యాక్ట్ ఏడాది పాటు రాయబారు లేడు మనకి. రాయబారు వచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్స్లో భారతదేశానికి అమెరికాకి మధ్య ఉన్న గ్యాప్ని అడ్రస్ చేయడానికి, ఆ గ్యాప్ పూడ్చడానికి ఆయన చేసిన ప్రయత్నంలో భాగమే FTAకి సంబంధించిన అగ్రిమెంట్. వీటన్నిటి మీద భారత దౌత్య నీతి ఎలా గెలిచిందనే దాని మీద, అండ్ భారతీయ వ్యవసాయ రంగాన్ని ఎలా ప్రొటెక్ట్ చేశారనే దాని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరామప్రసాద్ గారు. నమస్తే శివరామ్ గారు. నమస్తే అండి. సరే, చూశారు కదా 2 FTAలు 15 డేస్ గ్యాప్లో, 15 రోజుల్లో. నిజంగా అంటే థ్యాంక్స్ టు ది అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ, సోషల్ మీడియాలో ఇవాళ సామాన్య మానవుడికి కూడా FTA అంటే ఏంటో అర్థమయ్యే రీతిలో మరి ప్రభుత్వాలు అటు కానీ ఇటు కానీ ప్రభుత్వాలు చక్కటి కృషి చేసినాయి. బడ్జెట్లో కూడా దానికి సంబంధించిన రిఫ్లెక్షన్ స్పష్టంగా అనిపిస్తుంది. FTAలు ముందు జరిగినాయా, బడ్జెట్ ప్రిపరేషన్ ముందు జరిగిందా? అంటే ఒకటండి, FTAలు ముందు జరిగినాయి అంటే ఒకటి, ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీలు ఎప్పటి నుంచో దాని మీద చర్చలు సాగుతున్నాయి. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని చెప్పి చాలా కాలం క్రితమే వచ్చింది ఒక ఇది బయటకు వచ్చింది విషయం. ఆ టైంలో ట్రంప్ గారు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి, అక్కడ డైరీ ప్రోడక్ట్స్ వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్, అగ్రి ప్రోడక్ట్స్ భారతదేశం యాక్సెప్ట్ చేయాలి, ఏ ప్రోడక్ట్ అయినా సరే సుంకాలు లేకుండా. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి 70% వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయ ఆధారిత యానిమల్ హస్బెండరీ మీద దాదాపు మీకు 70% ప్రజలు ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రయోజనాలని తాకట్టు పెట్టే పరిస్థితి ప్రభుత్వం చేయదు, మోడీ అసలే చేయడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు, ఒప్పుకోలే. మీరు ఆ ట్రంప్ మాట్లాడిన మాటలు కూడా చూడండి. ఒక్క మొక్కజొన్న కూడా కొనలేదు, ఒక ఇది కూడా తీసుకోలేదు అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడాడు. మరి మేము ఇవన్నీ చేస్తున్నాం, మా దగ్గర మేము ఇవి ఇస్తున్నాం, అవి కొంటున్నాం, మీ దగ్గర నుంచి ఇవి కొంటున్నాం, మీరు మాత్రం మా దగ్గర నుంచి ఒక్క మొక్కజొన్న కూడా కొనరు అని కొంటున్నాం అన్నాడు. ఎంత ఇంపోర్ట్ డ్యూటీ వేస్తున్నాడో చెప్పలేదు. అది ఒకటి. మొక్కజొన్న లాంటివి వచ్చేదానికి వాళ్ళ ఏమో జన్యు మార్పిడి పంటలు, మామూలు ఇది కాదు. జన్యు మార్పిడి పంటలకు వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చే సబ్సిడీ అవన్నీ కలిపితే కేజీ 15 రూపాయలు పడుతుంది. మంది 50 రూపాయలు పడుతుంది రైతుకి. అంటే 10 రూపాయల గ్యాప్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మన మీద డంప్ చేస్తే, అది కూడా జన్యు మార్పిడి పంటల మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తి దాని మూలన సరైన ఇది ఉండదని ఇవన్నీ ఉన్నాయి. అందుకని మన వాళ్ళు పెట్టింది ఏంటంటే జన్యు మార్పిడి కాకుండా యాక్సెప్ట్ చేస్తారు. జన్యు మార్పిడి కాకుండా యాక్సెప్ట్ చేస్తే అలా 35 పడుతుంది. మనకన్నా ఇంకా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అదొకటి. రెండోది డైరీ ప్రోడక్ట్స్ కూడా ఒప్పుకోరు. ఎందుకంటే డైరీ ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ ఆవులకి వాటికి ఏంటంటే నాన్ వెజిటేరియన్ ప్రోడక్ట్ కూడా పెడతారు. బీఫ్ పెడతారండి, బీఫ్ అది అన్నీ పెడతారు. మంది ఏంటంటే పాలు అనగానే అది ఒక వెజిటేరియన్. వాటికి అది మన దగ్గర ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, దాన్ని గ్రాసం తౌడు ఇస్తాం, అది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అదొక అబ్జెక్షన్. ఈ రెండింటి మీదే అక్కడ మనకి డెడ్ లాక్ అయ్యి దాన్ని ఇంకొక విధంగా మన మీద ప్రయోగించడం కోసం రష్యా నుంచి చమురు కొంటున్నారు. మీ దగ్గర నుంచి మీరు చమురు కొనటం వలన ఈ డబ్బులతో ఆయన ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు, యుద్ధానికి మీరే కారణం అని చెప్పి ఒక పనికిరాని లాజిక్ ఒకటి తయారు చేసి నెరేటివ్ బిల్డింగ్
నారిటీ బిల్డింగ్ చేసి మీ మీద 25% అన్నాడు, తర్వాత 50% అన్నాడు, టారిఫ్స్ వేస్తున్నాం అన్నాడు. ఏమైంది? ఆటోమేటిక్గా అక్కడ వచ్చేటప్పటికి మన ఈ సముద్ర ఉత్పత్తులు ఎక్కువ వెళ్తాయి అక్కడికి, మంచి మార్కెట్ అమెరికాకి. వాటికి మీద ట్యాక్సులు పడే పరిస్థితి, అట్లాగే జౌళి ఉత్పత్తుల మీద, తర్వాత వజ్రాభరణాలు వీటన్నిటి మీద ట్యాక్స్ పడే పరిస్థితి విండో ఓపెన్ అయింది మనకి యూరోప్. అప్పుడు మనం వెంటనే ఎక్కడ మనం ప్రోడక్ట్స్ అమ్ముకోవాలి అనే దాంట్లో మనం ఇంకొక చోట ట్రై చేసాం. ఇప్పుడు ఈ రొయ్యల ఇన్ఫాక్ట్ ఈ ట్రై చేసింది కూడా యూరోపియన్ యూనియన్ సార్, మనం ట్రై చేయాలి, వాళ్ళే చేశారు. అవునవును. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా బాధ ఉంది కదా వాళ్ళకి. వాళ్ళని ఏంటంటే పూచిక పుల్ల తీసినట్టు తీసి పారేస్తున్నాడు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినాళ్ళు వాళ్ళు. ఇది ఫ్రాన్స్ బ్రిటనే కదా అగ్రరాజ్యాలు అంటే, ఫ్రాన్స్ బ్రిటనే. ఈ వరల్డ్ వార్ తర్వాత కదా అమెరికా వచ్చింది, అంతకుముందు కాదు కదా. దాన్ని పట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, వ్యంగ్యంగా మాట్లాడతాం, లెక్కలేనితనం. మేము లేకపోతే మా రక్షణ లేకపోతే నాటోనే లేదు, అసలు యూరోపియన్ యూనియన్ లేదు, యూరోపియన్ కంట్రీస్ లేవంటాం. అట్లాగే ఈ గ్రీన్లాండ్ మీద మాట్లాడే వ్యవహారం, తర్వాత ఈ కెనడా మీద మాట్లాడిన ఇది ఏంటంటే అందరినీ చులకం చేసి, ఇప్పుడు ఒక నాయకుడిని దేశాధ్యక్షుడైనా ప్రైమ్ మినిస్టర్ అయినా వాళ్ళని చులకం చేసి మాట్లాడటం అలవాటైపోయింది. చేసి మాట్లాడటం, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటం. అట్లా వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా వెక్స్ అయిపోయి యాక్చువల్గా అసలు అమెరికా ఏంటండి? అమెరికా కంట్రీ ఎవరు? యూరోపియన్స్ వలసదారులే కదా. వాళ్ళది కలోనియల్ కాలనీలు కలిసి సమాఖ్య అయింది. అది అంతా యూరోప్లో ఉన్నాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అసలు అక్కడ స్థానికంగా ఉన్న రెడ్ ఇండియన్స్ తరివేశారు. నేటివ్ అమెరికన్స్ కనపట్లేదు, లేరు, రెడ్ ఇండియన్స్ లేరు, వాళ్ళని తరివేశారు. ఇవాళ ఆయన మాట్లాడేది ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ కానివ్వండి, మేక్ అమెరికా గ్రేట్, కానీ ఇంకొక కంట్రీని మీరు తక్కువ చేయాల్సిన పని లేదు కదా, వేరే దేశాలను తక్కువ చేయాల్సిన పని లేదు కదా. మరి అటువంటప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ మార్గం ఎత్తుక్కోవాల్సి వచ్చేది. మనది వచ్చేటప్పటికి ఇప్పుడు భారతదేశం వచ్చేటప్పటికి మనకి యుఎస్ఏ నెంబర్ 1 మార్కెట్, దాదాపు 129 బిలియన్ డాలర్స్ వాణిజ్యం ఉంది మన కాళ్ళతో. దాని తర్వాత నెక్స్ట్ చైనా 118. ఇప్పుడు యుఏఈ వచ్చేటప్పుడు యూరోపియన్ యూనియన్ మొత్తం 27 కంట్రీస్ కలిస్తే మనకి 130 బిలియన్ డాలర్లు వాణిజ్యం ఉంది. 2030కి 500 బిలియన్ డాలర్. ఇప్పుడు దాన్ని 500కి చేయాలని చెప్పి వీళ్ళు దీంట్లో నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనం ఒక్కసారి బడ్జెట్ కూడా చూస్తే, ఒకసారి కంపేర్ చేస్తే బడ్జెట్ని, ఈ ట్రంప్ విషయంలో ఒకటి వ్యవసాయ రంగం, దాని మీద ఇబ్బందులు పడ్డాం. తర్వాత జౌళి రంగం కూడా దాని మీద ట్యాక్స్లు వేసేటప్పటికి బంగ్లాదేశ్ ట్యాక్స్ లేదు, మనకి ట్యాక్స్ వేసేటప్పటికి బంగ్లాదేశ్ వ్యాపారం చేసుకోగలిగింది, మన దెబ్బతిన్నాయి. ఇది మన ఈ టెక్స్టైల్ రంగం దాని మీద. అట్లాగే ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిలన్నిటి మీద బాగా దృష్టి పెట్టిన బడ్జెట్ ఇది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ టెక్స్టైల్కి వచ్చేటప్పటికి మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని, తర్వాత ఏదైనా పాత యంత్రాలు ఉంటే వాటిలన్నీ మోడర్నైజ్ చేయటం కోసం 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు దానికి కేటాయించారు. ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ఇప్పుడు మన యూరోపియన్ యూనియన్ ఉంది. యూరోపియన్ యూనియన్ వచ్చేటప్పటికి అక్కడ 263.5 బిలియన్ డాలర్స్ ఉంది టెక్స్టైల్ వాళ్ళకి. మనం చేసేది 66,000 కోట్లే. యూరోప్కి ఉన్న యూరోప్ ట్రేడ్ తోటి మనకున్న అడ్వాంటేజ్, విత్ యువర్ పర్మిషన్, వాళ్ళు దే ఆర్ మోర్ ఫ్యాషనబుల్ పీపుల్. అవును, దే స్పెండ్ మోర్ ఆన్ క్లాత్స్. అందుకే ఇప్పుడు ఏంటంటే ప్రపంచ స్థాయి టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేద్దామంటున్నారు ఇప్పుడు ఇండియాలో. ఎందుకంటే మనకి తయారు చేయడానికి కాస్ట్ తక్కువ అవుతుంది, ఈ మొత్తం యూరోప్కి మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దానివల్ల ఇప్పుడు ఏంటి టెక్స్టైల్ రంగం, అది కూడా ఏంటంటే ఎక్కువ మంది ఉపాధి కల్పించే రంగం. టెక్స్టైల్ రంగం కూడా చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. అది ఒకటి దీంట్లో తీసుకున్నారు. రెండోది వజ్రాల తయారీ. ఇప్పుడు అది కూడా యూరోప్కి ఓపెన్ అయింది మనకి, ఇప్పుడు అమెరికా కూడా ఓపెన్ అయింది. సో దీంట్లో మనం సక్సెస్ అయ్యాం. తర్వాత మీకు ఈ యాక్వా రంగంకి సముద్ర ఉత్పత్తులు వచ్చేటప్పటికి యుఎస్ మనకి ఆపినప్పుడు
మన రష్యా, చైనా, వియత్నాంకి అమ్ముకోగలిగాం. ఇప్పుడు యూరోప్ కూడా ఆ ఉత్పత్తులన్నీ వెళ్తున్నాయి. అంటే ఏంటి, మనకి వైడ్గా ఒక ఇది మన మార్కెట్ ఓపెన్ అయింది. ఇదివరకైతే ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్లు అన్నాడో మార్కెట్ ఓపెన్ అయింది మనకి. అట్లాగే ఇప్పుడు యుఏఈతో ఒక ఒప్పందం కుదిరింది ఇటీవల. అదేంటి, ఇప్పుడు మనకి చమురులో మనం బాగా ఆయన వచ్చారు కదా యుఏఈ రాజు ఆయన వచ్చారు. అవును, జస్ట్ చూడండి 3.5 7 hours జర్నీ. అవును, ఇక్కడ 2.5 hours అచ్చంగా ప్రైమ్ మినిస్టర్ గారితో కూర్చున్నారు, బ్రహ్మాండమైన ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయాడు. అది కూడా మనకి $200 బిలియన్ ఒప్పందం చేసుకోవాలనుకున్నారు. తర్వాత ప్రతిసారి ఇది మనకి సిఎన్జి మనకి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది. అంటే మనకు కావాల్సింది ఏంటి, చమురు, సిఎన్జి, ఈ రెండు మనకు షార్టేజ్. ఈ రెండు ఇప్పుడు మనకి ఒక సిఎన్జి వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఈ గనులు ఉంటాయి కదా, ఆయిల్ వెల్స్, వాటిల్లో మన కంపెనీస్ ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది. మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఎప్పుడైతే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేశారో మనకి ఆటోమేటిక్గా మనకి ఉత్పత్తులు వస్తాయి. అట్లా ఆ విషయంలో ఒక మంచి ఇది జరిగింది. అట్లాగే వ్యవసాయ రంగానికి అంటే బిహైండ్ ద కర్టన్ జరిగింది ఏంటి, ఒక రష్యా నుంచి మనం చమురు కొనుక్కుంటే నీకు అభ్యంతరం, యూఏకి పంపిస్తాడు, అక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం. అవును, మార్కెట్స్ ఇప్పుడు నయారా ఉంది, నీకే అన్ని తెలివితే అట్లుంటే ప్రపంచానికి కూడా అసలు చెప్పింది ఎవరండి? రష్యా నుంచి యుక్రెయిన్ వారప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోమని చెప్పింది ఎవరు? బైడెన్. అమెరికా ప్రెసిడెంటే చెప్పాడు. బైడెన్ చెప్పినప్పుడు మనం కొనుక్కుంటే తప్పు. అదే సిఎన్జి యూరోపియన్ యూనియన్ వాళ్ళు కొనుక్కున్నా తప్పు లేదు, చైనా కొనుక్కుంటే తప్పు లేదు. చైనా దమ్ముందండి, అదే చైనా ఎందుకు లేదు, ఆగిపోతాయి, రేర్ ఎర్త్ మెటల్స్ అని ఆగిపోతాయి. ఇప్పుడు మనం దాంట్లో సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ దానికోసం 4 కారిడార్స్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒరిస్సా, 4 తమిళనాడు. మన 972 స్క్వేర్ కిలోమీటర్స్లోనే ఏది 972 చదరపు కిలోమీటర్ల తీరం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్కి. శ్రీకాకుళం దగ్గర మొదలెడితే కింద వరకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి రిజర్వ్స్. ఇప్పుడు అది వెలికి తీస్తే మీకు ఆటోమేటిక్గా దాని మీద మనం సెల్ఫ్ రిలయన్స్ అయిపోతాం కదా. వాటిల్లో రేర్ ఎర్త్ మినరల్స్లో మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయామంటే, ఇప్పుడు ఒకటి మనం ఎప్పుడు కూడా బయట దేశాల మీద అత్యవసరమైన వాటిలో ముఖ్యమైన వాటిలో ఆధారపడకుండా ఉంటే మనకు ఇది ఉంటుంది. ఎందుకంటే మీకు ఇదివరకే మనం మాట్లాడాం క్రయోజెనిక్ ఇంజిన్స్ విషయంలో. మనకు కావాలంటే రష్యాను కూడా ఇవ్వనివ్వకుండా ఆపింది అమెరికా. కానీ మనం తయారు చేసుకున్న తర్వాత ఏమైంది, ఇప్పుడు నాసానే తీసుకొచ్చి మన దగ్గర ఏది ప్రయోగాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. శ్రీహరికోట నుంచి ప్రయోగాల్లో ప్రయోగించుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్. అదే ఇప్పుడు ఆత్మనిర్భర భారత్ అనేది అదే. మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి. అట్లాగే స్వదేశీ వస్తువుల్ని ఉపయోగించడం మొదలెట్టాలి వీలైనంత వరకు. అది ఇప్పుడు మీకు అదొక్కటి మన బడ్జెట్లో అండర్ స్కోర్ చేసి ఉంటే బాగుండేదండి. ఇది స్వదేశీ అనేది. అవును, అది చేస్తుంటే అంటే వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ అంటే అంతకు ముందే కాల్చిన బడ్జెట్లో చెప్తే ఏంటంటే ఇప్పుడు అక్కర లేకుండా మాట్లాడుతుంటారు చూసారా, వాళ్ళకి సమాధానం ఇచ్చినట్టుండేది. అది అండర్ స్కోర్ చేసి ఉండాల్సింది. అదొకటి. తర్వాత మనకి సాఫ్ట్వేర్ ఒకటి, సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, అట్లాగే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఇవి కూడా ఇప్పుడు యూరోప్ ఓపెన్ అయింది మార్కెట్. ఇప్పుడు అమెరికా కూడా వెళ్తుంది. ఇప్పుడు యుఎస్కి వచ్చేదానికి మనకేంటంటే చాలామంది మన భారతీయులు యుఎస్లో ఉన్నారు. కాబట్టి మనకేంటంటే కొంత మనం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది అమెరికా. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు మాట్లాడలేదు, ఆయన కామ్గా ఉంటారు. ఒక్కోసారి వ్యూహం, అది మౌనం కూడా వ్యూహమే. ఇవాళ దాని రిజల్ట్ కనిపించింది డెఫినెట్గా. ఇప్పుడు కనపడింది. అంతకుముందు ఏమన్నారు, అమెరికా మా ఇదే మినిస్టరు మోడీ గారు ఫోన్ చేయలేదు కాబట్టి కుదరలేదు, ఆయన ఫోన్ చేస్తే కుదిరేది ఒప్పందం. ఇవాళ వాళ్ళ అంబాసిడరే చెప్పాడు. ఇవాళ ఆయనే ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాడంటే, ఇవాళ ఫోన్ చేసిందారు మోడీ ఫోన్ చేసి, ట్రంప్ ఫోన్ చేసి మోడీ గారికి మాట్లాడాడు. అంటే ఏంటి, అప్పర్ హ్యాండ్ ఎవరిది? కారణం ఏంటి? ఓ పక్క మనం రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాం, రష్యాతో డీల్ ఉంది. రేపు పొద్దున ఈ రక్షణ రంగంలోకి వచ్చేది రష్యాతో మనకి బాగుంటుంది. బ్రిటను
బ్రెగ్జిట్ అయిన తర్వాత బ్రిటన్ కూడా మనతో ఒప్పందం కుదుర్చుకుంది 25లో. తర్వాత ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మొత్తం 27 దేశాలు 27 దేశాలు, పైగా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మన 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 200 కోట్ల మంది జనాభా మార్కెట్. మరి అటువంటిప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు జడవలసిన పరిస్థితి వస్తుంది. యుఎస్ ఎంత 40 కోట్లు 45 కోట్లు. దేశం ప్రపంచం మొత్తంతో తగాద పెట్టుకుంటే వాళ్ళ ఉత్పత్తులు ఎక్కడ అమ్ముతారు? ఇది ఇక్కడ ఏంటంటే ఎవళ్ళు అవునన్నా కాదన్నా టాక్టికల్గా ఇది భారతదేశం విజయమే, దాంట్లో అసలు ఏమి సందేహపడాల్సిన పని లేదు. ఇది నిన్న రాహుల్ గాంధీ గారు అన్నారు, ఏదంటే వ్యవసాయదారుల్ని వాళ్ళని మోసం చేశారు మీరు, అదేదో ఏదో ఫైల్స్లో ఉన్నాయి, ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఉంది కాబట్టి జడిసిపోయావు అని. ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఉంటే ఎప్పుడో జడిపించేవాడు ఆయన, ఇప్పుడు దాకా ఆగడు, ఇన్నాళ్ళు దాకా ఆగడు కదా. అసలు యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకుంటేనే ఒప్పుకొని అంటాడు కదా, ఈయూతో కుదుర్చుకుంటేనే ఫైల్స్ బయట పెడతానంటాడు, అంతే కదా. అప్పుడు ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేసేవాడు ఆ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాడు తప్ప ఎఫ్స్టీన్ ఫైల్స్ కాదు. రెండోది ఆయన క్లియర్ కట్గా చెప్పాడు గోయల్, మన మన వ్యవసాయ ఉత్పత్తులు డైరీ 2 ప్రొటెక్టెడ్, కాంప్రమైజ్ అయ్యేది లేదు, దాంట్లో కాంప్రమైజ్ అవ్వం, ఆ 2 ప్రొటెక్ట్ అయినాయి, దాన్ని పక్కన పెట్టారు. ఈవెన్ యూరోపియన్ యూనియన్లో కూడా ఇక ప్రొటెక్ట్ అయ్యింది మనకి. ఈయూతో మీరు ఇంత మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అన్న ఒప్పందంలో కూడా మన డైరీ మన వ్యవసాయ ఉత్పత్తులు ప్రొటెక్టెడ్, వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే అది ఎక్కువ మంది ఆధారపడే రంగం, అది దాన్ని ఎలా చెడగొడతాం. అట్లాగే మీరు కారిడార్స్ పెడుతున్నారు, ఏది ఇండస్ట్రియల్ కారిడార్ అని, తర్వాత ఈ క్లస్టర్స్, ఇవన్నీ రైల్వే కారిడార్స్ కూడా, ఎంఎస్ఎంఈలు, రైల్వే కారిడార్స్, ఇవన్నీ ఏంటంటే మీకు ఇవాళ ఇన్ఫ్రా మీద, మౌలిక రంగాల మీద దృష్టి పెట్టిన బడ్జెట్ ఇది. అంటే ఇప్పుడు ఫ్రీబీస్ ఎప్పుడు ఇవ్వటం కాకుండా ఈసారి డెవలప్మెంట్ మీద పూర్తి దృష్టి పెట్టారు. ఫోకస్ అంతా ఏంటంటే మీరు గమనించుంటే సార్, అంటే ఆల్రెడీ మీ నోటీస్లో ఉన్న విషయాలే, 2 ఆస్పెక్ట్స్లో చాలా క్లియర్ కట్ విజన్. 2047 కోసం ఒక విజన్, 2037 కోసం 2047 వరకు విజన్ ఏంటి? ఈ డేటా సెంటర్స్ మీరు డెవలప్ చేయండి, ట్యాక్స్ హాలిడే ఇస్తాం. ఇప్పుడు డేటా సెంటర్ ట్యాక్స్ హాలిడే ఇచ్చారు కదా, 2047 వరకు. 2047 కంటిన్యూయన్స్. ఇప్పుడు రేపొద్దున సరే గవర్నమెంట్లు మారినా పాలసీ మారకూడదు. అవును. అండ్ 2037 వరకు న్యూక్లియర్ ఎనర్జీ దాని మీద ఫోకస్ పెట్టి, ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీకి వచ్చేదానికి మనకి ఈ మినీ జనరేటర్స్, యూరోపియన్ యూనియన్తో మన ఒప్పందం ఒకటి, రష్యాతో ఒప్పందం ఒకటి, ఈ 2 కూడా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్, స్మాల్ రియాక్టర్స్ మనకి పనికి వస్తుంది. దాని మూలన ఏంటంటే ఇప్పుడు మనం ఎంతో కొన్ని లక్షల కోట్ల సముద్ర దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు మన ఈ మనం ఈ సోలారు, తర్వాత ఇవన్నీ విండ్ మిల్స్, ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. దాంతోపాటు ఇది కూడా వచ్చిందనుకోండి, థర్మల్ స్టేషన్స్ అన్నీ తీసేస్తే మీకు అప్పుడు కార్బన్ పాయింట్స్ పెరుగుతాయి. అట్లాగే మీకు దిగుమతులు తగ్గిపోతాయి. సముద్ర దిగుమతులు తగ్గిపోయిందంటే ఇండియా చాలా మన ఫారెక్స్ పెరుగుతుంది. అసలు మనకి పెద్దగా ఖర్చులు కూడా ఏంటంటే తగ్గిపోతాయి. అక్కడికి వచ్చేటప్పటికి అది ఒక అడ్వాంటేజ్ వస్తుంది. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్న రియాక్టర్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి దాన్ని ప్రైవేట్ రంగంలో కూడా అనుమతిస్తున్నారు కొన్ని రిస్ట్రిక్షన్స్తో. అట్లాగే ఇప్పుడు ఫారిన్ వాళ్ళు కూడా, ఫారిన్ కంట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి దీంట్లో పెట్టుబడులు పెడతానికి అవకాశం ఉంది వీటిలో. అవన్నీ కూడా ఒక ఏంటంటే ఫేజ్ బై ఫేజ్ చేసుకుంటానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు మొబైల్ రంగం వచ్చింది, ఎలక్ట్రానిక్స్ అప్పట్లో 29,000 కోట్లు మీద సుమారు దాంతో పెడితే బ్రహ్మాండంగా సక్సెస్ అయితే వాళ్ళు 40,000 కోట్లకి దాన్ని పెంచుతున్నారు. అంటే మనకి ఓన్లీ మొబైలే 5.5 లక్షల కోట్ల పరిశ్రమ అయింది, మొబైల్ రంగం ఒక్కటే. అట్లా ఏంటంటే మనకి ఇన్ఫ్రాలో కనుక జీరో నుంచి అట్లాగే ఎంఎస్ఎంఈలు డెవలప్ చేయాలనుకుంటున్నారు. 10,000 crores ఎంతో ఎంఎస్ఎంఈలకి 10,000 crores 5 ఇయర్స్లో. ఫార్మా సెక్టర్ కూడా ఇప్పుడు ఈ ముడి సరుకుని మనం దిగుమతి చేసుకోకుండా బయో ఫార్మా ఉత్పత్తుల కోసం దాన్ని తయారు చేయడం కోసం దానికి 10,000 crores. అంటే ఏంటంటే మన దాంట్లో మనం ముడి సరుకులు బయట నుంచి తెచ్చుకోకుండా మనకు మనమే సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలనే దాని మూలన ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఉత్పాదక పెరుగుతుంది. తర్వాత
ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వీటికన్నా అన్నిటికన్నా కూడా మీకు యూఏతో మన ఇది ఈయూతో ఒప్పందంలో మొబిలిటీ ఒప్పందం ఒకటి ఉంది. అది చాలా అసలు అందరూ నెగ్లెక్ట్ చేశారు, కానీ అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, తర్వాత నర్సెస్, స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళకి లీగల్ ఎంట్రీ ఇస్తున్నారు. అట్లాగే లీగల్ గేట్వే ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. అంటే వాళ్ళందరికీ అక్కడ ఏమవుతుందంటే లీగల్గా అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటానికి వీటికి ఇది మనకు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే మనం చూసాం ఇదివరకు యూరోపే కాదు, యూరోప్లో కానీ యుఎస్లో కూడా ఈవెన్ వాళ్ళకి మ్యాన్ పవర్ లేదు ఎక్కడ కూడా. రష్యాకు కూడా మ్యాన్ పవర్ లేదు ఇవాళ. వాళ్ళు ఉక్రెయిన్ వార్లో వాళ్ళకి అక్కడ ఏది వాళ్ళ బిల్డింగ్స్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతే దానికోసం మన దగ్గర నుంచి లేబర్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు పంపించండి, మేము వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తాం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం, వాళ్ళ తగిన ఇది అట్మాస్ఫియర్ కల్పిస్తూ ఉంటున్నారు. సేమ్ అదే ఇజ్రాయెల్లో కూడా. మొన్న వారప్పుడు వాళ్ళకి వారు జరిగిన తర్వాత ఇజ్రాయెల్లో కూడా ఇన్ఫ్రా డెవలప్మెంట్కి, తర్వాత అక్కడ ఉన్న హాస్పిటల్స్లో పనిచేయడానికి మనకు సంబంధించిన నర్సులు మన లేబర్ వెళ్ళి పనిచేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఈ కూడా అదే ఏది మీకు లోటు అదే. అంటే ఎప్పుడైతే మీకు ఇదంతా జరిగిందో ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగిపోతాయి. అది ఒక కనపడని ఇది మంచి పరిణామం. దానికోసం ఏం చేశారంటే ఇప్పుడు బడ్జెట్లో కూడా ఈ యూనివర్సిటీస్ని పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నారు. ఇది ఎప్పుడో చేయాల్సింది. అనుసంధానం చేస్తే ఏమవుతుంది, మీకు అంతా స్కిల్డ్ పర్సన్స్ దొరుకుతారు. ఆ దొరికినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇమీడియట్గా ఉద్యోగానికి రతన్ టాటా కళ సార్ ఇది. కళ అవును, స్కిల్ డెవలప్మెంట్ చేయండి అని అది ఆ అవకాశాలు దొరుకుతాయి. ఇట్లాగా ఏంటంటే ఈ బడ్జెట్లో కూడా ప్రతి విషయం కూడా మీరు చూస్తే ఈ రెండు ఇది మన యూరోపియన్ యూనియన్తో కలిగిన ట్రేడ్ అగ్రిమెంటు, ఇప్పుడు అమెరికాతో కుదిరిన ట్రేడ్ అగ్రిమెంటు, ఈ అగ్రిమెంట్ని బలోపేతం చేసేటట్టుగా ఉంది. బడ్జెట్ సింక్రనైజ్ చేసే విధంగా వాటిని సపోర్ట్ చేసే విధంగా. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు యుఎస్తో కుదురుతుందని, కాకపోతే ఈ రెండే హర్డిల్స్. వీటిని ఏంటంటే ట్రంప్ మరీ పట్టుబట్టే అవకాశం లేకుండా యూతో కుదుర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఆగదు. భారతదేశానికి వాళ్ళ ఉత్పత్తులాగో బయట వేరే కంట్రీస్కి పంపించుకుంటారు, ఇక లాభం లేదు, మనకున్న అవకాశాలు కూడా తగ్గుతాయి, మన ఇది కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మెట్టు దిగొచ్చారు కాబట్టి కుదిరింది. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఈ అవకాశం ఉపయోగించుకోవాలి భారతదేశం. ఇక్కడ యువకులు అట్లాగే పరిశ్రమలు, ఇక్కడ మనకున్న పారిశ్రామికవేత్తలు దీన్ని ఉపయోగించుకుని ఇండస్ట్రీస్ పెడతాం. బయట కూడా మనకి ఇప్పుడు యూరోప్లో కూడా మనం ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టించుకోవచ్చు. స్కిల్స్ చాలా కీలకమైన ఇంకోటి అంటే రక్షణ రంగంలో మన బడ్జెట్ ఇది పెరగటం 8 లక్షల కోట్లు దగ్గర 8 లక్షల కోట్లు అవును పెరిగిన తర్వాత అంటే రక్షణ రంగంలో సహకారం కూడా రేపు పొద్దున ఏంటి రఫేల్ ఇక్కడే మనం ఉత్పత్తి చేసుకోవాలి. వాళ్ళు ఒప్పుకున్నారు. ఫ్రాన్స్ తోటి అంగీకారం ఉంది. S-400 ఇక్కడే తయారు చేస్తున్నారు. S-400 ఇక్కడే. అట్లాగే సుఖోయ్ 47 కూడా S-47 S-57 ఏది 5th జనరేషన్. అది భారతదేశంలో తయారు చేయడానికి స్టెల్త్ భారతదేశంలోనే తయారవుతుంది. కాకపోతే ఏంటంటే ముందు చెప్పరది ఇక్కడ తయారవుతుంది అనేది. ఇక్కడ తయారు చేయడానికి రష్యా రెడీ అయింది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ హ్యూమన్ రిసోర్స్ లేదు. అవును, మీకు ఇవాళ మనకి ఇవాళ ఉన్న జనాభానే మనకి అసెట్. మనకున్న హ్యూమన్ రిసోర్సే మనకి అసెట్. ఓపెన్గా చెప్పింది కదా మొన్న పుతిన్ గారు వచ్చినప్పుడు, ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ ఇంక ఇక్కడ భారతదేశంలోనే మీరు తయారు చేసుకోవచ్చు. అండ్ ఫ్రాన్స్ హాజ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు యూరోపియన్ తరఫున ఒక్క అమెరికన్ కంపెనీసే రావండి. ఆ లాక్హీడ్ మార్టిన్ వీళ్ళనే ఏంటంటే అన్ని ఇస్తారు, కానీ వాళ్ళు సోర్స్ కోడ్ ఇవ్వడు. సోర్స్ కీ ఇవ్వడు. అది ఎవడు అంటే ఏంటి? ఒకే ఒక ప్రశ్న సార్, ఇప్పుడు F-35 అంటగడతాడు. కీలకమైన టైంలో మనం యుద్ధం టైంలో ఆ ఎగరవు, ఎందుకంటే సోర్స్ కి వాడి దగ్గర ఉంటుంది. ఎవరిని ఎత్తినేసి కొట్టుకున్నాయి. అదే వాళ్ళకి ఏంటంటే బానిసత్వం చేయకూడదు మనం. ఏంటంటే
అందుట్లో ఈ యుద్ధానికి సంబంధించిన విషయంలో ఒకవేళ యుద్ధం వస్తే జరిగే దాంట్లో ఎవళ్ళ చెప్పు చేతల్లో మనం ఉండటానికి వీల్లేదు. దాని తాతలాంటివి SU-57 సుఖోయ్ 57 ఇప్పుడు వస్తుంది. SU-57 మన దగ్గర కనుక తయారు చేయటం మొదలెడితే నేను అనుకుంటాం అది ఏదో చర్చలు జరుగుతున్నట్టున్నాయి. ఇప్పుడు ట్రంప్ది కూడా అయిపోయింది కాబట్టి ఇక ఇబ్బంది ఉండదు కాబట్టి నెక్స్ట్ దాని మీదకి వెళ్తారు. ఇప్పుడే అనుకోవడానికి లేదు సార్, రేపు పొద్దున మిడ్ టర్మ్ పోల్స్ వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ పూర్తిగా దిగదు. అంటే మిడ్ టర్మ్ పోల్ రిజల్ట్ అంటే అది కూడా ఒక కారణం. మీరు అందే ఇప్పుడు యుఎస్లో వచ్చేటప్పటికి ఇక్కడ వాళ్ళు రగిలిపోతున్నారు. ఈ ట్యాక్స్లు ఇవన్నీ ఎవరు బేర్ చేస్తారు? ఇప్పుడు మన మీద ట్యాక్స్ వేసాడు, మన వాళ్ళు అక్కడ పంపిస్తారు. ఆ ట్యాక్స్ బేర్ చేసేది ఎవళ్ళు? అల్టిమేట్గా వాళ్ళే కదా, అమెరికన్సే కదా. మనదాకా ఉన్న రేట్స్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. $100 మిలియన్ మాకు వచ్చింది అంటున్నాడు. అందులో $196 మిలియన్ వాళ్ళ పౌర సమాజంకి ఉంది, వాళ్ళకే కదా, వాళ్ళకే బర్డెన్. వాళ్ళ దగ్గర $1 మిలియన్ గవర్నమెంట్కి పడింది, వాళ్ళ దగ్గర వాళ్ళే బర్డెన్ బేర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రగిలిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇక నెమ్మదిగా మళ్ళా ఏది అందరితో మై గుడ్ ఫ్రెండ్ మోడీ అనుకుంటా. అందుట్లో ఒకటి ఏంటంటే యుఎస్లో మన ఓటింగ్ ఉంది, ఎంతకంత ఉంది ఇండియన్ ఓటింగ్. మొత్తం ఎదురు తిరిగింది అనుకోండి పరిస్థితి ఏంటి? మొత్తం ఎదురు తిరిగితే వాళ్ళు కష్టమే. అది కూడా ఎంతో కొంత ఏంటి సార్, అవుట్ ఆఫ్ 51 స్టేట్స్లో మన ప్రజెన్స్ 29 స్టేట్స్. అదొకటి. ఇప్పుడు మనకు కూడా మొన్న ఆర్థిక సర్వేలో ఈ సంవత్సరం ఈ ఆహార సంవత్సరం వచ్చేటప్పటికి మనకి 84 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయి అన్నారు. ఇప్పుడు దానికి కూడా మార్కెట్ కావాలి మనకి. ఇప్పుడు మన తెలంగాణ మార్కెట్ కూడా మనకి సార్, మన తెలంగాణ రైస్ ఇవాళ నెంబర్ 1 రైస్ ప్రొడక్షన్లో. ఇప్పుడు రైస్ మీద మీకు ట్యాక్స్ పోయింది, ఇవాళ మనకి జీరో ట్యాక్స్ రైస్ మీద. యూరోపియన్ యూనియన్కి కానీ ఇట్లన్నిటికీ, ఈవెన్ అమెరికా కూడా తక్కువే అనుకుంటా, యూయూకి అయితే జీరో. ఇప్పుడు మనకి జీరో ట్యాక్స్తో మనమును పాకిస్తాను బంగ్లాదేశ్ కంపేర్ చేస్తే మనకు కంపీట్ చేయలేరు వాళ్ళు, చేయలేరు. ఇవాళ అక్కడ మార్కెట్ మనకు ఆ విధంగా పెరిగింది. ఇట్లా ఏంటంటే ప్రతి రంగంలోనూ జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా మనం అక్కడ ఉన్న ట్రేడ్ డీల్ని, అలాగే ఈ బడ్జెట్లో మన అలొకేషన్ని దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుని జాగ్రత్తగా భారతదేశం డెవలప్ చేయడానికి వీలుగా దేశం సఫిషియెంట్ అయ్యే విధంగా, అదే సమయంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా బడ్జెట్ డెఫినెట్గా మనం ఈ బడ్జెట్ని వెల్కమ్. ఎందుకంటే అది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఓట్ పాలిటిక్స్ కాకుండా ఫ్రీబీస్ మీద ఆధారపడి కాకుండా డెవలప్మెంట్ ఓరియంటెడ్ బడ్జెట్, ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీ మీద డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పాటు విజన్ కూడా 2037 కోసం న్యూక్లియర్ ఎనర్జీ, 2047 కోసం డేటా సెంటర్స్, వీటికి సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళికతోటి బడ్జెట్ రూపొందించారు. కాబట్టి మనందరం కూడా వెల్కమ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ శివరాం ప్రసాద్ గారు. సో చూసాం కదా, అంటే 3 అంశాలు ఇంటిగ్రేట్ చేసి మాట్లాడారు శివరాం ప్రసాద్ గారు. ఒకటి, యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ డీల్, FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దాన్ని చూసి కొండ మీద ఎక్కిన ట్రంప్ దిగిన తర్వాత దిగాడు, ఏం దిగాలో అది దిగింది, తర్వాత దిగాడు ఆయన కూడా. దిగి మనతోటి మోదీ గారికి నమస్కారం పెట్టి, మోడీ గారు సారీ అండి, అయిందేదో అయిపోయింది, మనం వీళ్ళ గో ఫర్ ఏ FTA అని. అండ్ అదే సందర్భంలో రష్యా క్లారిటీ ఇచ్చింది. మోడీ అదే ట్రంప్ క్లెయిమే కానీ రష్యాతోటి మనం ఏది ఆయిల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని చెప్పి అది ఆయన భావన, ఆయన నమ్మకం. బట్ మనం ఏం రద్దు చేసుకోలేదు, అలాంటి కమ్యూనికేషన్ మాకు లేదని కూడా రష్యా క్లారిటీ ఇచ్చింది, రష్యా అధికార ప్రతినిధి చెప్పారు. సో ఈ దాంట్లో ఆ విషయంలో కూడా ట్రంప్ ఇంకా మరీ టెంపర్తో ఆయనకు పోడని మనం అనుకోవచ్చు. అండ్ రష్యా కాకపోతే మనం ఇంకో చోట నుంచి ఆయన ఇంకో ప్రపోజల్ ఏదో చెప్తున్నాడు, వెనిజులా నుంచి రష్యాను చైనా, భారతదేశం చైనా వచ్చి వెనిజులాలో పెట్టుబడులు పెట్టాలట. ఎందుకంటే అమెరికన్ కంపెనీలు మేము పొమ్మన్నాయి, దిక్కుతోచకి వాళ్ళు మనల్ని వేడుకునే పరిస్థితి. అంటే ఒక్కసారిగా కాలం ఎదురు తిరిగేసరికి ట్రంప్ ఇలా మోదీ గారి కాళ్ళు పట్టుకునే దాకా వచ్చాడనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఏదైతేనే భారతదేశానికి అనుకూలమైన కాలం వచ్చింది. అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ ముందుకెళ్లే పరిస్థితిని బడ్జెట్లో ప్రస్ఫుటించేలాగా రూపొందించారు. సో మొత్తం మోదీ గారి టీం మొత్తానికి అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.